ముఖ్యమంత్రి గారు గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడై పుట్టాలని. మేము చాలా గర్విస్తూ ఉన్నాం, గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా మా సోదరునిగా మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పాపన్న మహావీరుడు 100 ఏళ్ల క్రితం శాస్త్రం సంకేతం లేని రోజున ఒక బీద కుటుంబాల్లో పుట్టి గోల్కొండ గడిని జయించినాడంటే ఆయన వీరత్వము, శూరత్వము, ఆయన ధైర్యం ఇవాళ ఈ విగ్రహం చూసిన ప్రతి వాడికి స్ఫూర్తినిస్తుంది. పక్కన రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్నగాక మొన్న జ్యోతిరావు పూలే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కు వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని, ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కు వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటామంటే ప్రతి సంవత్సరం దండలేయడానికి కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.